అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే నూర్రాన్ ఛానల్. హాయ్ దోస్తో, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు అయితే నేను స్పెషల్ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ ఏంటంటే మన నెల్లూరులో ఉన్న బారా షహీద్ దర్గా రొట్టెలు పండగ చేసుకునే దర్గా దగ్గరికి వచ్చున్నాను దోస్త్. ఇక్కడ ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి మా మొహరం నెలలో రొట్టెల పండుగని జరుపుకుంటారనమాట. ఈ ప్లేస్కి చాలా వేరే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా చాలామంది వ్యక్తులు వస్తారు. వచ్చి వాళ్ళకు ఏ ఏ రొట్టి కోరిక తీరడానికి కావాలో ఆ రొట్టి పెట్టుకుంటారు అన్నమాట. ఇక్కడైతే చదువు రొట్టి, భాగ్యం రొట్టి, జాబ్ రొట్టి, సంతానం రొట్టి, ఇంకా ఇంకా ఇల్లు రొట్టెలని, ఇంకా చాలామంది ఎక్కువ పేర్లు పెట్టున్నారు సౌదీ రొట్టెలని, దుబాయ్ రొట్టెలని, అలాంటివి ఉన్నాయి. అవన్నీ ఈడ పట్టుకొని వెళ్తారన్నమాట. ఇప్పుడైతే నేను ఈ ప్లేస్ చూడడానికి వచ్చాను. ఎంత మాత్రం రెడీ చేస్తున్నారేమని మీ అందరితో షేర్ చేసుకోవాలని కూడా నేను ఈ వీడియో తీస్తున్నాను దోస్త్. మా ఇంట్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ మెంబర్స్కి అందరికీ నా స్వాగతం అన్నమాట. మీరు అందరూ రొట్టెల పండగకి వచ్చి రొట్టెలు మీకు కావాల్సిన ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ రొట్టెలు పట్టుకొని మీరు తీసుకొని వెళ్ళండి. మళ్ళీ మీ కోరిక కనుక పూర్తయిన తర్వాత మళ్ళీ రొట్టెలు తెచ్చి మీరు మళ్ళీ మార్చుకోవచ్చు. ఇలా విధంగా చేసుకోండి. ఇక్కడైతే దోస్తు ముఖ్యంగా 3 రొట్టెలు ఉన్నాయి పురాతన కాలం నుంచి. ఒకటి భాగ్య రొట్టి, ఇంకోటి చదువు రొట్టి, ఇంకోటి వచ్చి ఆరోగ్య రొట్టె అన్నమాట. ఈ 3 రొట్టెలు పురాతన కాలం నుంచి వస్తున్నాయన్నమాట. మేము కూడా ఫస్ట్ నుంచి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 3 పట్టుకుంటాము. ఇప్పుడైతే చాలా వెరైటీ రొట్టెలు పేరు పెట్టి పెడుతున్నారు. అయినా కూడా పర్వాలేదు, అన్నీ పట్టుకోవచ్చు దోస్తం. ఇక్కడైతే ఏర్పాట్లు బాగానే జరిగి ఉన్నాయి. ఇంకా పూర్తయిపోతాయి ఈరోజు రేపట్లో అన్నట్టు. ఇక్కడైతే మేము ఏ విధంగా ఉందో చూడడానికి వచ్చాము. లైట్లు కూడా వేస్తున్నారు, స్పోక్స్ లైట్లు వేస్తున్నారు. భక్తులకి అందరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు దోస్త్ ఈడ. ఇప్పుడైతే ఈ నీళ్లు కూడా ఎక్కువ మంది దూరం వెళ్ళకుండా ఆడ కూడా గ్రీన్ కలర్తో కంచి వేసేస్తున్నారు. ఇంకా బోర్డుల మీద దానికన్నా లాస్ట్లో వెళ్ళకండి, డేంజర్ అని చెప్పి కూడా రాస్తున్నారు, ప్రమాదం అని చెప్పి కూడా రాస్తున్నారు దోస్త్. మీరందరూ రండి, వచ్చి ఇక్కడ అంతా రొట్టెలు పట్టుకొని ఫాతిహ చేసుకొని వెళ్ళండి దోస్త్. ఇక్కడైతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినట్టున్నారు, అందరు ఇక్కడ ఉన్నారు, చాలామంది ఉన్నారు దోస్త్. ఇక్కడ రొట్టెలు కూడా పట్టేస్తున్నారు దోస్త్. ఇప్పుడే ఇక్కడ రొట్టెలు కూడా అమ్ముతున్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటా. రొట్టెలు అయితే ఇప్పుడే పట్టేస్తున్నారు. మామూలుగా అయితే బారా షహీద్ దర్గా గంధం అయిన మరుసటి రోజు నుంచి రొట్టెలు పడతారన్నమాట. ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చినట్టున్నారు దోస్త్. అందుకని ఇప్పుడే ఈడ కూడా రొట్టెలు అమ్ముతున్నారు. వాళ్ళు చూడండి దోస్త్, చాలామంది రొట్టెలు పట్టేస్తున్నారు. చూడండి దోస్త్, అమ్ముతున్నారు, రొట్టెలన్నీ అమ్ముతున్నారు. చాలామంది పడుతున్నారు దోస్త్. అయినా కూడా దోస్త్ లెక్క అయితే గంధం అయిన మరుసటి రోజు నుంచి లెక్క అన్నమాట. ఇంతకు ముందు అయితే 3 రోజులు రొట్టెలు పట్టేది. కాకపోతే ఇప్పుడు గంధం అయినప్పటి నుంచి లెక్కేసేసి 5 రోజులు పట్టున్నారు దోస్త్. ఇప్పుడైతే షహాదత్ అయితే బుధవారం అవుద్దన్నమాట.
బుధవారం షహాదత్ అయితే గురువారం ఏం చేయరు. మళ్ళీ శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు రొట్టెలు పెడతారనమాట. కాకపోతే జనాలు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఆ గంధం రోజు నుంచే స్టార్ట్ చేసి 5 రోజుల దాకా పెట్టున్నారు. ఇప్పుడైతే ఇంకా ఒక వారం ముందర నుంచే మీకు పట్టేస్తున్నాడు దోస్త్. నాకు కూడా తెలీదు. ఈసారే మేము ఇక్కడికి రావడం, ఈ ప్లేస్ అంతా మీకు చూపిద్దామని చెప్పి నేను ఈసారి చూసి పోదామని వచ్చాను. ఇప్పుడైతే ఈ విధంగా చేస్తున్నాడు దోస్త్. ఇంకా లోపలికి వెళ్దాం. మేము దర్గా దగ్గర కూడా వెళ్తాను దోస్త్. ఇప్పుడు కూడా దర్గా దగ్గరికి వెళ్ళడానికి వెళ్దాం. ఇక్కడైతే నీళ్ళు చాలా ఎక్కువ వచ్చేసింది దోస్త్, వర్షానికి అనుకుంటా. నీళ్ళు అయితే చాలా వచ్చింది. మనుషులు చూడండి దోస్త్, చాలామంది ఉన్నారు ఇక్కడ భక్తులందరూ. దోస్త్ మీరంలో నా యూట్యూబ్ మెంబర్స్ అందరూ ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరికి దర్గా తెలుసు, మీరు వెళ్ళొస్తున్నారు నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి దోస్త్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంకా రొట్టెలు, ఇది భాగ్య రొట్టె అని, చదువు రొట్టె అని, ఇది పాంప్లెంట్ వేస్తారనమాట ఇక్కడ కట్టడంలో. ఇంకా అది కట్టలేదన్నమాట. ఇది ఈరోజు నైట్ కడతారనుకుంటాను. ఎందుకంటే గంధం అనేది వచ్చేస్తుంది కదా. మీకు బుధవారం, ఈ మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం గంధం వేస్తుంది అనమాట. ఇక్కడైతే చిన్నపిల్ల ఆట వస్తువులు కూడా ఉన్నాయి దోస్త్. చిన్నపిల్లల ఆట వస్తువులు చాలా ఉంటాయి. ఈడైతే షాపులు చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి ఇదంతా ఉన్నాయి. కమ్మలని, రింగులని ఉన్నాయి దోస్త్. ఇది నెమలికలు అన్నీ ఉన్నాయి దోస్త్. నేనైతే ఒక దాని నుంచి వచ్చాను, మళ్ళీ ఇంకో దాని నుంచి వెళ్తున్నాను అనమాట దర్గా దగ్గరికి. అది మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. నా మాటలు కనుక ఏదైనా అర్థం కాకపోతే ఏమనుకోకండి దోస్త్, కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడైతే దోస్త్ మేము దర్గా సైడ్ వెళ్తున్నాము. ఇప్పుడు ఇటు సైడ్ ఇటు పక్క ఏమంటే చాలా షాపులు ఉన్నాయి. ఇంకా వేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ నుంచి దోస్త్ నేనైతే నడిచి వెళ్తున్నాను. బైక్ మీద కాకుండా నడిచి వెళ్తే అన్ని షాపులన్నీ వివరంగా తీసుకోవచ్చని నేను వెళ్తున్నాను దోస్త్. ఇక్కడైతే ఇంకా షాపులు కొన్ని వేస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పుడు చూస్తే రొట్టెలు తీస్తున్నారు. ఇంకా అది చాలా వస్తువులు కూడా అమ్ముతున్నారు దోస్త్ ఇక్కడ. ఇప్పుడైతే ఫాతిహాకు కూడా ఇక్కడ బండ్ల మీద పెట్టి మాకేం ఐటమ్ కావాలో అవన్నీ అమ్ముతున్నారు.
అయితే ప్రతి ఒక్క వస్తువు అమ్ముతారనమాట. ఈ మాకు కిచెన్లో కావాల్సింది ప్రతి ఒక్కటి, బ్యాంగిల్స్ అని, డ్రెస్సులని ప్రతి ఒక్కటి అమ్ముతారనమాట. బ్యాగులని ఏవైనా మేము తీసుకోవచ్చు. ఇదైతే షాపులు ఒక 10 రోజులు, ఒక వారం పక్కాగా ఉంటాయన్నమాట. ఎక్కువైతే ఒక 10 రోజులు ఉంటాయి. తర్వాత షాపులన్నీ ఎత్తేస్తారు. మీరందరూ వచ్చి మీకు రొట్టెలు పట్టుకొని ఫతా చేసుకొని వస్తువులు ఏమైనా కావాలంటే ఈడ కొనుక్కొని వెళ్ళండి దోస్త్. ఇప్పుడైతే దోస్త్ తొందరగా వచ్చేసాను. ఇప్పుడైతే దర్గా దగ్గరికి వచ్చేసాను దోస్త్. ఇప్పుడైతే దర్గా కూడా చూడండి కనిపిస్తుంది కదా, బార్డరు. దర్గా దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడైతే దోస్త్ ఇక్కడైతే మైక్లో అంతా చెప్తున్నారన్నమాట వాయిస్, అందుకని నేను మాట్లాడలేను ఎక్కువగా. లోపలంతా మీకు వీడియో తీసి చూపిస్తాను దోస్త్. అందరూ చూసి షేర్ చేయండి మా ఈ దర్గాని, బారాషహీద్ దర్గాని. ఇప్పుడైతే వచ్చేసాం వీడికి. ఇప్పుడైతే లోపల వెళ్తాం. డెకరేషన్ కూడా బాగా చేస్తున్నారు. అన్నీ నేను వీడియోలో చూపిస్తాను దోస్త్. మీరు అందరూ చూడండి. ఎట్టా ఉందో నాకు కామెంట్లో చెప్పండి దోస్త్. ఇదైతే డెకరేషన్ అంతా ఫినిషింగ్ అయిపోయి లైట్లు అంతా సెట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఈరోజు నైట్ కలెక్షన్ ఇస్తారనమాట. మొత్తం అయిపోయిందో దర్గా చూశారు కదా, లైట్లతో చాలా నింపిస్తున్నారు. ఇప్పుడైతే నేను ఎంట్రన్స్కి వచ్చేసాను. ఇప్పుడైతే ఇక్కడ కూడా బాగా డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏదైనా మీటింగ్ ఉందో ఎట్టాగో ఇక్కడ అంతా స్టే చేస్తున్నాడు దోస్త్, నాకైతే తెలియదు. ఇక్కడ చూడండి దోస్త్, ఇది బారాషహీద్ దర్గా. హజరత్ల టెంకాయలు, ఇది నిమ్మకాయలు అవి అన్నీ అమ్ముతున్నారు. ఇదండి దోస్త్ మీకు చూపిస్తున్నాను. టెంకాయలు, తావిసులు, ఇంకా నిమ్మకాయలు, ఇంటికి గుమ్మానికి కట్టేది, బైక్లకు కట్టే నిమ్మకాయలు అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇదైతే దోస్తు సంవత్సరానికి ఒక్కసారి అమ్ముతారు అన్నమాట. ఇక్కడ బీబీ దర్గా కూడా ఒకటి ఉంది. ఇప్పుడైతే దోస్తు ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇదైతే మౌజన్లు అన్నమాట. ఈ దర్గాకి మెయింటెనెన్స్ చేస్తున్న పురాతన కాలం నుండి వస్తున్న మౌజన్లు అన్నమాట ఇక్కడ ఉండేది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా మాకు బారాషహీద్ దర్గాలు, గుంబస్లు ఉంటాయన్నమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇది దోస్తో ఇది ఇక్కడ 12 మంది షహీదులు ఉన్నారన్నమాట. నేను మొత్తం మీకు వీడియోలో తీసి చూపిస్తున్నాను. చూడండి దోస్త్, మీరు అందరు దోస్త్ తప్పకుండా రావాలి, వచ్చి దువా చేసుకుని వెళ్ళండి. మీకు కావాల్సింది టెంకాయలు కానీ, నిమ్మకాయలు కానీ ఏదైనా తీసుకుని మీ హౌస్కి కట్టండి దోస్త్. దోస్త్ నేనైతే ప్రపంచంలో ఉన్న అందరి కోసం ఈ వీడియో తీస్తున్నాను. అందరూ
ఇక్కడికి వచ్చి బారా షహీద్లని దువా చేసుకొని వాళ్ళ పేరు మీద రొట్టెలు పట్టుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికైతే 6 మంది ఇటుపక్క ఉన్నారు దోస్త్ మదహార్లు. ఇప్పుడైతే ఇంకా మధ్యలో ఇది అగరవత్తులు వెలిగించేది ఉంటుందన్నమాట. దీన్ని దాటుకొని వెళ్తే మళ్ళీ ఇటుపక్క కూడా 6 మదహార్లు ఉంటాయి, 6 షహీద్ల గుంబస్లు ఉంటాయన్నమాట. ఇది దోస్తం, ఇదైతే ఇప్పటికి 12 మదహార్లు మేము దర్శించుకున్నాం అన్నమాట. మేము అందరికి దువా చేసుకున్నాము. ఇప్పుడైతే మేము పంజాల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది దోస్త్, ఇక్కడైతే పీర్లను పెట్టుంటారనమాట. ఇప్పుడైతే దోస్త్ మేము కూడా ఇక్కడ ఫాతా చేసుకొని దువా చేసుకున్నాము. మోజం దగ్గర దువా తీసుకున్నాము. దోస్త్ ఇటు పక్క ఇక్కడైతే 4 పక్కల ఉంటాయన్నమాట పీర్లను పెట్టి. ఇది రెండో పక్క. ఇదైతే ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తాను. ఇదైతే మూడో పక్క అన్నమాట. ఇక్కడైతే బి ఫాతిమా రజాతల అన్హు ఇది నిషాన్ అన్నమాట. ఇదైతే 4 పక్క ఇంకో చోట. ఇదైతే ఇక్కడ హుండీ కూడా ఉంది. ఇది కూడా పీర్లు అన్నమాట. దోస్తం ఇది 4 పక్కల 4 పీర్లను పెట్టుంటారు. ఇప్పటికైతే దోస్తం మేమైతే అన్ని మదహార్ల దగ్గర, సర్కార్ల దగ్గర మేము దువా చేసుకుని సదంపులు చేసుకున్నాం.
ఇది దోస్తో ఈరోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ మా బారా షహీద్ దర్గా మొత్తం ఈ చెరువు అంతా మీకు వీడియో చూపిస్తున్నాను. ఇది కనుక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ దర్గా దోస్తో అందరికీ షేర్ చేయండి దోస్తో. ఇప్పుడు బయటకు వచ్చేసాం దోస్త్ మేము. ఇదైతే నేను వీడియోలో చూపిస్తుంది ఈద్గా అన్నమాట. నెల్లూరు జిల్లాలో అతి పెద్ద ఒకటైన ఈద్గా అన్నమాట. ఇది పెద్దది, నెల్లూరు జిల్లా మొత్తానికి ఒక ఈద్గా. ఈ ఈద్గాలో జెంట్స్ అందరూ ఖుత్బా నమాజ్ చదువుతారు దోస్తం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దోస్తం. మీరు అందరూ ప్రపంచంలో ఉన్న అందరూ వచ్చి మా సర్కార్లను దర్శించుకొని రొట్టెలు పట్టుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం దోస్తం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లా హాఫిజ్.